ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ డిమాండ్స్ ఏంటి? గవర్నమెంట్ ఏం కావాలని కోరుకుంటున్నారు? మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మాకు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ చొప్పున నియమించారండి. తర్వాత ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పొట్ట కొట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కింద మహిళల్ని మేము ఏదో 40,000 మందిని మేము అదృశ్యం చేశారని పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఉన్నారు. 40,000 మందిని చేస్తారండి ఎవరన్నా? అలాగే మా పొట్ట కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, మేము అధికారంలోకి వస్తే మీకు 5,000 కాదు మీకు 10,000 ఇస్తామన్నారు. 5,000 ఎటు సరిపో, మీకు 10,000 జీతం చెల్లిస్తాం, మీకు వేతనాలు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. ఇంతవరకు 9 నెలలు అవుతుంది, బకాయి వేతనాలు లేవు ఇంతవరకు. మేము బతకలేక ఏం చేయలేక నిరుద్యోగులుగా మేము MA BD చదివి ఉన్నానండి. నిరుద్యోగులకి ఏటా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఉన్న 2,60,000 జాబ్లే తీసేశారు వాళ్ళు. ఇంతవరకు వాలంటీర్లకు న్యాయమే జరగట్లేదు. జియో లేరంటే వాళ్ళు ఎన్నికల హామీలు ఏమి ఇచ్చారంటే మీకు 5,000 సరిపోట్లు, మీకు 10,000 జీతం మీకు పెంచుతామని చెప్పారు. మరి పెంచుతామంటే ఇచ్చినట్టే కండి. మరి ఇప్పుడు 9-10 నెలలు అవుతుంది ఆయన హామీని ఇవ్వబట్టి మేము ఏ విధంగా బతకాలి, ఎలా? అది తప్పండి. రెన్యువల్ చేయలేదంటే మాకు దాదాపు ఏప్రిల్ మే నెల మనకి ఎన్నికలు ముగిసే వరకు కూడా మనకి కౌంటింగ్ అయిపోయి మనకి ఫలితాలు వచ్చేదాకా కూడా మాకు జీతాలు పడ్డాయి. అప్పటిదాకా ఎందుకు వేసి ఉంటారండి చెప్పండి మీరు? ఆయన రెన్యువల్ చేయకుండా మనకి జూన్ నెల దాకా కూడా, జూన్ జూలై దాకా కూడా పడ్డాయి మాకు జీతాలు. అది డోల బాల వీరేంద్ర అని చెప్పారు. అది ఆ మాట ఆ మంత్రి గారు మరి ఎందుకో పదవులు ఉన్నారు ఏంటో, ఆ శాఖను ఎందుకు ఆయన నిర్వహిస్తుండేటో తెలియదు. జూన్ జూలై దాకా కూడా మాకు పడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వం మాకు 5,000 కాదు 10,000 హామీ ఇచ్చారు. ఇంతవరకు మాకు ఆ హామీని నెరవేర్చలేదు. మేము నిరుద్యోగులు ఎట్లా ఉంటున్నాం, మేము చాలా బాధపడుతున్నామండి. నమస్తే అండి, నా పేరు వంపూరు గిద్యోన్. నేను అల్లూరు జిల్లా ముంచెంపుడు మండలం కించేపుడు గ్రామ పంచాయతీలో క్లస్టర్ నెంబర్ 16లో వాలంటరీలో నేను పనిచేశాను. ఆనాడు గవర్నమెంటు కల్పించిన వాలంటరీ వ్యవస్థలో మేము అనేక రకాలైన ప్రభుత్వ పథకాలను ప్రజల యొద్దకు తీసుకెళ్ళి కుల, మత, రాజకీయ, ప్రాంతీయ పార్టీలకు అతీతంగా మేము నిస్వార్థంగా మేము సేవలు అందించామండి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వారు మా మీద వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ముద్ర వేసి మాకు విధుల్లోకి తీసుకుపోవడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మేము ఒక్కొక్క వాలంటరీ లేదన్నా ఇంటారు, డిగ్రీ, పీజీలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మాకు ఏ ఉపాధి లేక ఈ వాలంటరీ వ్యవస్థలో ఉండి గవర్నమెంట్ ఇచ్చే 5,000తో మాకు, మా పిల్లల్ని, మా భార్యల్ని, మా కుటుంబాలని పోషించుకొని జీవనం సాగిస్తుండేము. కానీ ఈ వాలంటరీ వ్యవస్థ తీసేయడం వల్ల మేము ఇప్పుడు రోడ్లో పడ్డాము. కావున కూటమి ప్రభుత్వం అనగా జనసేన, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం వారు ఎన్నికల సమయంలో మీరు ఏదైతే వాలంటీర్లకు ఇప్పుడు ఇస్తున్న గవర్నమెంటు 5,000 చాలదు, మేము మీకు 10,000 వేతనం చెల్లిస్తామని చెప్పారు. కాబట్టి మీ మాట ప్రకారమే, మాట తప్పకుండా మాకు 10,000 వేతనం చెల్లిస్తూ మాకు వాలంటరీ వ్యవస్థను కొనసాగించి మా కుటుంబ పోషణకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో చెప్పారు, వాలంటీర్లలో నేను అన్యాయం చేయను, వాలంటీర్లు చాలామంది అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు దుఃఖపెడితే నేను దుఃఖపడినట్టే, కావున నేను తప్పకుండా వాలంటీర్ అక్క చెల్లెలకు న్యాయం చేస్తానని చెప్పారు. కావున మీరు అధికారంకి వచ్చి సరాసరి 9 నెలలు అవుతుంది. కావున సదృదయముతో మా ఆర్థిక స్థితిగతులు చూసి, మా జీవన స్థితిగతులు గమనించి దయతో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి మా బతుకులను ముందుకు చేస్తారని గవర్నమెంట్ వారిని కోరుచున్నాను.
మంది వాలంటీర్స్ అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి వ్యాఖ్య నిలబడుతుంది. సార్ 30,000 మంది అమ్మాయిలను కనిపించట్లేదని మీరు చెప్పారు. కావున మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. నిజంగా మా వాలంటీర్లు ఇంటింటికి తిరిగి అమ్మాయిలు బయట సేకరించి వేరే దేశాలకు అమ్మేమేమో. ఇప్పుడు మీరు అధికారం ఉన్నారు కాబట్టి తప్పకుండా దీని తగిన విచారణ చేసి అలాగ తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించారని కోరుచున్నాం. లేదంటే నేను చేసిన వ్యాఖ్యలు తప్పని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుచున్నాం. నా పేరు నాగరాజు. నేను గ్రామ వార్డు వాలంటీర్లో పనిచేస్తున్నానండి. గత ప్రభుత్వంలో మనకి ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో 10,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నెరవేర్చడం కాదు కదా, కనీసం మమ్మల్ని విధుల్లో తీసుకుపోవడం చాలా బాధాకరమైన విషయం. దాని గురించి ఈరోజు మేము ఇక్కడ విజయవాడలో ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయం అనేది మన ఉప ముఖ్యమంత్రి గారికి మరియు మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మాకైతే ఏవైతే డిమాండ్స్ ఉండాలో అవైతే నెరవేర్చేలా ఈ విషయం అనేది పైకి వెళ్ళే విధంగా చూసుకోవాలని కోరుతున్నాము. ఈ అవకాశం అందరికీ తెలుగుతుంది. గత ప్రభుత్వం చేసి ఇలాంటి వాక్యాలు చేశారు, కానీ ఎక్కడ అది చూపించిన దాఖలాలు ఇప్పటివరకు అయితే లేదు. అవన్నీ ఉట్టి మాటలు తప్ప వేరేదేమీ లేదని నేను అంటున్నాను. ప్రజెంట్ అయితే మాకు జరిగిన నష్టం వల్ల అది చూపించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది సంబంధించిన విషయం, కరెక్ట్ అన్నది నా ఒక ఉద్దేశం. దీన్ని మీరు చెప్పడం అన్నది ఎంతవరకు సంబంధించిన విషయం కాదని అనుకుంటున్నాను. కరెక్టే, మీరు ప్రభుత్వాలు జీవోలు లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. కరెక్టే, గత ప్రభుత్వం కొత్త జీవోలు తెచ్చి మాకు రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. మరి అదేవిధంగా మీరు ఏవైతే జీవో ఉందో దాన్ని రద్దు చేసి మళ్ళీ జీవో అనేది తెచ్చుకోవచ్చు. అవి చట్టాల్లో ఇంకేవో కాదు కదా. అదేవిధంగా మమ్మల్ని ఏదైతే కొత్త ఇంకా దీనికి అనుగుణంగా ఇంకో జీవోని తెచ్చి మమ్మల్ని విధుల్లో చేర్చే విధంగా మీరు చేయాలని కోరుతున్నాం. ప్రజెంట్ అయితే మేము ఎడపాక మండలం అల్లూరి సీతారామరాజు డిస్టిక్ విశాఖపురం పంచాయతీ నుంచి వచ్చామన్నా. మాది చలంపాలెం గ్రామం, ఏజెన్సీ ఏరియా. అయితే కుటుంబ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్స్ని అసలు పట్టించుకోవట్లేదు. ఎంతో పీజీ డిగ్రీ చేసి మళ్ళీ ఏ ఉపాధి లేక 5,000 గౌరవ వేతనం పనిచేస్తుంటే అది కూడా తీసేశారన్న. ఇప్పుడు బతకడానికి కూడా పెళ్లి కష్టంగా ఉంది. ఏదన్నా చేసుకోవాలనుకున్నా కానీ బయట పరిస్థితులు బాగలేవు. మా ఎంత దయవించి గవర్నమెంట్ ఏదన్నా మంచి నిర్ణయం తీసుకుంటుందని. మేము కాకినాడ నుంచి వచ్చాం బాబా. మేము వాలంటీర్లు మేము ఏదో మాకు జాబ్ ఇస్తారని అయ్యగారి దగ్గర అడగడానికి వచ్చాం. అదే ఎమ్మెల్యే సారు మన ఎవరని ఆయన మన పవన్ కళ్యాణ్ బాబు గారు, మన సీఎం అదే చంద్రబాబు నాయుడు గారు ఏదో మాకు చిన్న జాబ్ ఇస్తే చేసుకున్నారు కదా బాబా. పిల్లలందరూ బాధపడుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు లేక. ఏదో 10,000 ఇస్తారంటే ఎవరికైనా ఆశే కదా బాబా. ఏదో ఆయన మాకు దానికరించి మాకు ఏదో చిన్న ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు బతుకుతారు బాబు. అంతకన్నా ఏం కాదు. మాకు ఏదో ఆశించి వచ్చారు పిల్లలందరూ. ఏదో చిన్న ఉద్యోగం కోసం వచ్చాం సార్. అదే ఏదో వాలంటీర్ ఉద్యోగాలకు ఇస్తే వాళ్ళు బతుకుతారు. అంతకన్నా వాళ్ళ దగ్గర ఆశించేది ఏం లేదు. మనం ఆయన చేస్తానన్నారని ఈ పిల్లలందరూ ఆశిస్తున్నారు. ఆయన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అంతకన్నా ఏం లేదు. కొనసాగించాలి కదా బాబా. వాళ్ళు చేసి మంచి పనులే చేస్తున్నారు. వాళ్ళందరూ మాకు మేలే చేశారు. ఎప్పుడు మాకేం కీడు చేయలేదు. అందరూ మా ఇంటింటికి వచ్చి మా అందరికి డబ్బులు ఇచ్చేవారు. మేమైనా బాధపడుతున్నామంటే మాకు చూసేవారు. అన్నీ చేశారు బాబు. వాలంటీర్ల వల్ల మాకేం నష్టం లేదు. చాలా మంచోళ్ళు వాళ్ళ వల్లే మేము కొంచెం ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి ఇంట్లో ఆడవాళ్ళు అందరం బయట రాలేస్తారు. వాళ్ళే వచ్చి మా ఇంటింటికి వచ్చి అన్నీ అడిగేవారు. ఏం కావాలమ్మా, ఏం చేయాలి, ఏంటని మాకు బాధ పెట్టేవారు కాదు. ఒకవేళ మేము వెళ్ళి అడిగితే మేము ఇంటికి వస్తామమ్మా, మీరు ఇంటికి వెళ్ళి మీరు ఇంట్లో ఉండండి అని చెప్పేవారు సార్. కొద్ది వాళ్ళకి ఏదో ఆ జాబ్ ఇప్పించేలా చేయమని చేయండి సార్. అంతకన్నా వాళ్ళకి ఏం లేదు. పిల్లలందరూ బాధపడుతున్నారు. ఏదో వస్తే తినాలని ఆశిస్తారు కదా సార్ ఎవరైనా. ఏదో పిల్లలందరికీ ఒక జాబ్ ఆయన ఎమ్మెల్యే గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం చంద్రబాబు గారు ఇస్తే మేము అందరం ఆశిస్తాం బాబు. అంతకన్నా ఆశింపలేదు. ఆ పిల్లలందరికీ న్యాయం చేయమని ఆయన ప్రార్థిస్తున్నాం బాబు. ఎండలో కొండలో కూర్చున్నారు వాళ్ళందరూ. అంతకన్నా మేము వల్ల ఏమీ లేదు బాబు. ఆయన మా దండం పెడుతున్నాం సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి. మన పవన్ కళ్యాణ్ గారు మంచోరని ఆయనకి అందరూ నెగ్గించుకున్నారు. ఆయన చాలా మంచోరని చెప్తున్నారు. మాకైతే తెలియదు. మేము ఏదో 10 మందిలో చిన్నోళ్ళం మేము.